హాయ్ ఫ్రెండ్స్, గోష్ ఫ్రై చేస్తున్నాను. చాలా బాగుంటుంది. శుభ్రంగా మటన్ కడిగి పెట్టుకోండి. తర్వాత పసుపు అల్లం పేస్టు, కొంచెం సాల్టు, కొంచెం పసుపు పొడి, ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ కొద్దాం. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 5 విజిల్ రావాలి. నేను ఇనప కడాయి తీసుకున్నాను. దీంట్లో టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 ఆనియన్ సన్నగా కట్ చేసి వేయాలి. ఆనియన్ ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ రావాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. పచ్చిమిర్చి అండి సన్నగా కట్ చేసి ఒక 2 మిర్చి వేసుకోండి. వెల్లుల్లి అండి సన్నగా కట్ చేశాను. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మిక్స్ చేసుకోబాకండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. చూసారా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. ఈ ఆనియన్ అంతా కొంచెం సైడ్కి తీసుకుందాం. ఎందుకంటే కారం ఆయిల్లోనే ఉడకాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. నేను 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఇట్లా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పప్పుచారు చేసిన, రసం పెట్టుకున్న టమాటా రసం సూపర్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, నేను వేసిన నీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది. నీళ్ళు కూడా ఎక్కువ మిగలవు. దీంట్లో ఉండే నీళ్ళంతా ఎగిరిపోయి ఆయిల్ వచ్చేయాలి పైకి. స్లో పెడతాం ఒక 5 నిమిషాలు. కింద పట్టేస్తూ ఉంటుంది, కొంచెం మిక్స్ చేసుకునండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్గా ఉంటుంది. కొంచెం పుదీనా వేసుకున్నాను. రెడీ అయింది ఫ్రెండ్స్, టేస్టీగా గోష్ ఫ్రై. దాంట్లోకి పప్పుచారు, టేస్టీగా పప్పుచారు ఫ్రెండ్స్. పప్పుచారు గోష్ ఫ్రై. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.